సో, ఇప్పుడైతే మొత్తం గూడా వెయిట్ చేసేది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్ కోసమే. మరి ఈసారి పోరులోకి ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా నిల్చున్నారు. అదే లాస్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌కైతే అంత విజయం సాధించలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి విజయం సాధిస్తామంటే, మరి కాంగ్రెస్ నుంచి మన సీఎం అయ్యుండి కూడా సీఎం ఒక మాట చెప్పారు. ఈసారి ఎలక్షన్‌లో క్లీన్ స్వీప్ చేస్తాను అని చెప్పి. మరి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందంటారా? గత సర్పంచ్ ఎలక్షన్‌లో చూసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 70-80% బీఆర్ఎస్ పార్టీ గెలిచి వచ్చింది. రానున్న మున్సిపల్ ఎలక్షన్‌లో కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు. ఈ రెండే ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో కూడా స్థానికంగా ఏదైతే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఊర్లలో పనిచేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి అందరూ నమ్మి బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తుపై ఓటేస్తారని చెప్పేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసుకొస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో, అదే విధంగా ఈసారి మరి పార్టీ నుంచి వేరైన కవితక్క కూడా నేను రంగంలోకి సిద్ధంగా ఉన్నాను. పార్టీ పేరు పెట్టుకుంటున్నాను. పార్టీని రిజిస్ట్రేషన్‌కి ఇచ్చాను. సింహం గుర్తుతోటి నేను పోరాడబోతున్నాను అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగా ఆమె పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటారు? మరి విజయం సాధిస్తుందంటారా బీఆర్ఎస్ పైన? అది భవిష్యత్తులో కవితక్క గారు అది 28, 29 ఆ పార్టీ పెట్టేదా, పోయేదా తర్వాత సంగతి. పార్టీ వచ్చినప్పుడు కూడా ప్రజల్లో ఆదరణ పొందాలి కదా! పార్టీలు మస్తుగున్నాయి. ఇప్పటికి 190 పార్టీలు ఉన్నాయి కూడా ప్రజాదరణ ఉండాలి కదా పార్టీలకి. ఏదో పార్టీ పెట్టినాం, పార్టీ పోతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే కాదు కదా! ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే 420 పనులన్నీ కూడా అందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొత్తం బ్రహ్మరథం పడతా ఉన్నారు. సో, ఇప్పుడు ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే సిట్ దగ్గర మా దగ్గర చాలా సమాచారం ఉంది అని చెప్పేసి అక్కడ నుంచి వినిపిస్తున్న వార్తలు. అయితే ఇక్కడ నుంచి అయితే మా దగ్గర ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి మన కేటీఆర్ చెప్పడం జరిగింది. మరి ఏ విధమైన సమాచారం వాళ్ళ దగ్గర ఉంది అని అంటారు? అసలు సిట్‌లో ఏం జరిగింది? ఆ విచారణకై ఒక్కొక్కరిగా ఇప్పటి వరకు పిలుస్తూనే ఉన్నారు. కేసీఆర్ కూడా సిట్ విచారణకి అవకాశం ఉంది వెళ్ళడానికి అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. మరి నిజంగానే అవకాశం ఉందా? మరి ఎలాంటి సమాచారం వాళ్ళ దగ్గర ఉందంటారు? ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని కేవలం బట్టగాల్చి మీదేస్తా ఉన్నది. ఈరోజు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి బద్నాం చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు తప్పిస్తే అది సిట్టు వీరేమో అది చేసిరు, ఇది చేసిరు అనే ఎటువంటి కారణం లేకుండా అనవసరమైన కారణంతో ఈరోజు మొత్తము బట్టగాల్చి మీదేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సీబీఐ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి బొగ్గు గనులు ఒకటే కాదు కదా! ఇంకా చాలా విషయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కూడా సీబీఐ చర్చ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. మరి అది నిజమే అంటారా? ఈరోజు కాళేశ్వరం చూసుకుంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిగితే కూడా గతంలో హరీష్ రావు గారు ఏదైతే విచారణకి వెళ్ళారో మొత్తం క్లీన్ చిట్గా హరీష్ రావు గారు మొత్తం తెలియజేశారు. ఇప్పుడు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు అందరూ అప్డేట్ వర్షన్లో ఉన్నారమ్మా. ఎవరేం చేస్తారు, అదేం చేస్తారు కాదు, మొత్తం ఎవడు ఏం చేసింది, ఎవడు దొంగ, ఎవడు లంగ అనేది కూడా ప్రతి ఒక్కరు తెలిసిపోతా ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్.